నా వల్ల కాదు. యుఎస్ లో ఇలాంటి గడ్డి పశువులు కూడా తినవు. ఓ అంటే అమెరికాలో పశువులకు కూడా తినడం చేత కదనమాట. అవునులే, గాడిదలకేం తెలుసు అటుకుల రుచి అని. నువ్వు తినమ్మా తినమ్మా శామ్, దీని రుచి వాళ్ళకేం తెలుసు. అమ్మా సామాన్య, నీకేమైనా స్పెషల్గా కావాలా? ఏం కావాలో చెప్పు. ఇదిగో చిటికలో తెప్పించేస్తాను. నేను బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్ జామ్ తప్ప ఇంకేం తినను ఆంటీ. బ్రెడ్ జామా అంతేకా తల్లి, దాన్నే ఉందమ్మా. అమ్మా లిల్లీ, వెళ్ళు. వదినికి బ్రెడ్ జాము కావాలట, వెళ్ళి బ్రెడ్ జాము తీసుకురాపో. అమ్మా దోశలు అదర్స్. అవునత్తయ్య గారు, ఈ దోశలోకి ఈ ఆకాయ పచ్చడి ఆహా ఇంకా టేస్ట్ గా ఉంది. తినండి. అవునమ్మా, నెయ్యి దోశ అంటే నీ చేత్తో చేసిన దోశే బాగుంటుంది. భలే ఉంది కదరా. తినమ్మా. అమ్మ సామాన్య, ఆ దోశలద్దు కానీ ఇదిగో బ్రెడ్ అండ్ జామ్ తీసుకో. Take it, Surya. No. Eat, Surya. I said no. I said no. I said no. అమ్మా, దోశ సూపర్ గా ఉంది. అవునత్తయ్య గారు, చాలా బాగుంది దోశ. రే సూర్య, ఏమైందిరా? ఎందుకు అలా అరుస్తున్నావు? వద్దని నెమ్మదిగా చెప్పొచ్చుగా, సరిపోతుంది. రే సూర్య, సామాన్యకి బ్రెడ్ జాము అంటే ఇష్టం రా. నువ్వు కూడా తినచ్చు కదా. నాకిష్టం లేదమ్మా. నీ ఇష్టం ఏంటో నాకు తెలుసు సూర్య. మరి తెలిసి ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? అబ్బా దోశ సూపర్. తినరా. అమ్మా శామ్, తినమ్మా. ఇంకా చాలా పెద్దత్తా. అయ్యో, ఒక్క దోశ కూడా పూర్తిగా తినలేదు. ఏంటమ్మా ఇది? మీరు తినండి, నాకే బ్రేక్ఫాస్ట్ వద్దు. పోనీ సూర్య, నీకు బ్రేక్ఫాస్ట్ ఏం తినడం ఇష్టం లేకపోతే జ్యూస్ తీసుకురానా? టీ, కాఫీ, నీకేది కావాలంటే అది నా చేతులతో నేను ప్రిపేర్ చేసి తీసుకొస్తా. నో నీడ్. డబుల్ స్ట్రాంగ్ గా, హాట్ గా, పొగలు కక్కుతూ 2 కాఫీ తీసుకుని.
నీకేమన్నా మెంటలా? ఎస్, నాకు మెంటలే. ఆ మెంటల్ ఎక్కిస్తుంది నువ్వు. అది ఏంటి అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నావు? సూర్య ఆగో ప్లీజ్ అమ్మా. నీకోసం ఎన్నని భరించమంటావు? ఎవరు పడితే వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే ఎలా భరించమంటావు? నేనేం తప్పుగా మాట్లాడాను? నీ బిహేవియర్తో నాకు హెడ్ ఏక్ తెప్పిస్తున్నావు. దానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నేనేం చేశాను? నీతో మాట్లాడానా? నిన్ను పలకరించానా? చెప్పు. అదే అదే నువ్వు చేస్తున్న తప్పు సూర్య. నన్ను తప్పు పట్టే హక్కు నీకు లేదు. బీ ఇన్ యువర్ లిమిట్స్. బాగుంది సూర్య. లిమిట్స్ లో ఉండవలసిన వాళ్ళని నెత్తిన పెట్టుకొని కాబోయే భార్య నన్ను ఇలా ఇన్సల్ట్ చేయడం నీకు న్యాయమా? న్యాయ అన్యాయాల గురించి ఎవరు పడితే వాడు చెప్తే నేర్చుకునే స్థితిలో నేను లేను. అవునా? అలా అయితే నీకేం కావాలంటే అది నా చేతులతో నేను ప్రిపేర్ చేసి తీసుకొస్తానని చెప్పాను. నువ్వు విన్నావా? వద్దన్నావు. మరిదేంటి? అసలు దీని దగ్గర కాఫీ ఎందుకు తీసుకున్నావురా నువ్వు? నేను కాఫీ ఇస్తానంటే ఎందుకు వద్దన్నావు? లోక్, తన మీద అథారిటీ చూపించాలని ట్రై చేయకు. సైలెంట్ గా ఉన్నానని ఓవర్ యాక్షన్ చేస్తే నాలోని కోపాన్ని చూస్తావు. మైండ్ ఇట్. అసలు ఈ గొడవంతా ఇది తెచ్చిన కాఫీ వల్లే జరిగింది. శ్యాముని ఒక్క మాట నా ఊరుకునేది లేదు. జాగ్రత్త. రే సూర్య, ఎందుకురా ఇలా చేస్తున్నానా నువ్వు? అమ్మా, శ్యామ్ నాతో మాట్లాడనని, నా వైపు చూడనని నీకు మాటిచ్చింది. తను అలాగే ఉంది. కాబట్టి తన్ని ఎవరు ఏ ఒక్క మాటన్నా ఊరుకునేది లేదు. నీ అండ చూసుకుని రెచ్చిపోతే మాత్రం అస్సలు క్షమించను. వాట్ ఇస్ దిస్ ఆంటీ? వాళ్ళిద్దరూ మాట్లాడుకోమని మీకు ప్రామిస్ చేశారు కదా, మరి ఇప్పుడు ఏంటిది? నేనేమన్నా ఫుల్ లాగా కనిపిస్తున్నానా? నేను కాఫీ ఇస్తే వద్దండం, అది తీసుకొస్తే తాగడం, ఏంటి ఇదంతా? దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. వాట్ సూర్య? దిస్ ఇస్ కాల్డ్ లవ్? వాళ్ళు చెప్పేది నిజమా? అమ్మ శాము, ఆ కాఫీ పోతే పోయిందిలే కానీ ఇదిగో చూడు, నువ్వు రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. వేడి ఫిల్టర్ కాఫీ పంపిస్తాను, సరేనా? నువ్వు పైకి వెళ్ళమ్మా, వెళ్ళు. అస్సలు తిననే లేదు. ఏంటో ఏంటే, పూర్తిగా తినవే. అరే అదేంటి అల్లుడు గారు, మీరు కూడానా? ఏంటో. రే సూర్య, అమ్మా అమ్మా సామాన్య, ఇదంతా మనసులో పెట్టుకోవద్దమ్మా. నేనున్నాను కదా, ఎలాగోలా సూర్యకి సర్ది చెప్తానమ్మా. నువ్వేమనుకోవద్దు, సరేనా? అన్నయ్య, ఇలా సైలెంట్ గా ఉంటే ఎలా అన్నయ్య? ఇంట్లో జరిగే ఒక్కొక్క సంఘటన నా గుండె వేగాన్ని మరింత పెంచి భరించలేని శబ్దం చేస్తున్నాయి. అందుకని నిశ్శబ్దంగా ఉంటున్నా. నిజమే అన్నయ్య, కానీ ఈ విషయంలో నువ్వు పట్టినట్టు ఉంటున్నావని శామ్ అనుకోవచ్చు కదా. అమ్మకి తనే కదరా ప్రామిస్ చేసింది నాతో మాట్లాడండి. ఒక పక్క అమ్మ పంతం అమ్మదే, ఇద్దరి మధ్య మానసికంగా నేను నలిగిపోతున్నాను. అలాగని మీ ఇద్దరు మాట్లాడుకోకపోతే సమస్య అలాగే ఉండిపోతుంది కదా. సో
మీ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఓ పని చేస్తాను, శామ్ని ఎలాగోలా ఆఫీస్కి తీసుకొని వస్తాను. నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చాయి. వద్దు చంద్ర. ఏ? అమ్మకు తెలిస్తే తను ఆవేశపడుతుంది. ఈ టైంలో అమ్మ ఎక్సైట్ అయితే తన ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారు. ఈ టైంలో నేను ఎలాంటి పొరపాటు చేసినా ఆ ఎఫెక్ట్ అమ్మ హెల్త్ మీద పడుతుందిరా. అసలు పిన్నికి విషయం తెలిస్తే కదా. ఇదంతా వద్దురా. అలా అనకన్నయ్య. ఎవరికీ తెలియకుండా అన్ని జాగ్రత్తలు నేను తీసుకుంటాను. అసలు ప్రాబ్లమే రాదన్నయ్య. అది కాదు చంద్ర. అన్నయ్య, నువ్వు ఇంకేం ఆలోచించకు. శామ్ని ఆఫీస్కి నేను తీసుకొస్తాను. నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చాయి. ఆఫీస్లో కలుపుతావా చంద్ర? ఎలా కలుపుతావో నేను చూస్తాను.
ఏమైనా ఇస్తాను. ఏంటి ఫ్రెండ్, నీకోసం ఇల్లంతా నేను వెతుకుతుంటే నువ్వు ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావు ఇక్కడ? నాకు తెలుసు నువ్వు ఇలా సాడ్ ఫేస్తో ఉంటావని. నీకెలా తెలుసురా? నా ఫ్రెండ్ గురించి నాకు తెలీదా? ఫ్రెండ్, నీ సాడ్నెస్ పోగొట్టడానికి నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. అదేంటో తెలుసా? నాతో ఆఫీస్కొచ్చి నాకు కంపెనీ ఇవ్వడం, ఐ మీన్ నాకు హెల్ప్ చేయడం. నేను ఆఫీస్కా? ఏం ఫ్రెండ్, అప్పుడు నా కోసం ఆఫీస్కొచ్చి హంగామా చేసావు కదా, అదేదో ఇప్పుడే చెయ్యి. నీకు టైంపాస్గా ఉంటుంది, నాకు హెల్ప్. బాబు సూర్య, అమ్మా బయటికి ఎందుకు వచ్చావమ్మా? ఊరికే బాబు, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కదా. నువ్వు ఓకే కదమ్మా? నువ్వు ఇంట్లో ఉండమంటే ఉంటాను. ఇదేంటి అన్నయ్య ప్లాన్ అంతా మారుస్తున్నాడు? అదేం లేదు నాన్న, నాకు బానే ఉంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. అమ్మయ్యా. నేను చెప్పినట్టుగా విను, జాగ్రత్తమ్మా. నా దిష్టి తగిలేటట్టుంది. ఎవరి గురించి పట్టించుకోకమ్మా, చంద్రతోనే ఉండి చంద్ర చెప్పినట్టు చేస్తూ ఉండు. జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే పెద్దత్త. అయ్యో, ఏం తినలేదా? అమ్మ శామ్, నీకేం కావాలో చెప్పు. ఏం తింటావో చెప్పు, ఇప్పుడే చిటికలో వండేస్తాను. ఇంకేంటమ్మా ఆలోచిస్తావు? సూర్యకి నువ్వంటే చాలా ఇష్టం.